ఒక పట్టణంలో రవి, సీత అనే దంపతులు కొత్తగా ఒక ఇంట్లోకి కాపురానికి వచ్చారు. మరుసటి రోజు ఉదయం వారు కాఫీ తాగుతూ కిటికీలోంచి బయటకు చూస్తున్నారు. పక్కింటి ఆవిడ తన ఇంటి వెనుక వరండాలో ఉతికిన బట్టలను ఆరవేస్తోంది. అవి చూసిన సీత తన భర్తతో, చూడండి, ఆ పక్కింటి ఆవిడకు బట్టలు ఉతకడం అస్సలు రాదు. ఆ బట్టలన్నీ ఎంత మురికిగా ఉన్నాయో చూడండి. బహుశా ఆమెకు మంచి సోపు వాడటం తెలియదేమో, లేక ఎలా ఉతకాలో ఎవరైనా చెప్పాలి అని ఎగతాళిగా అంది. రవి ఏమీ మాట్లాడకుండా గమ్మున ఉండిపోయాడు. ఇలా ప్రతిరోజూ పక్కింటి ఆవిడ బట్టలు ఆరవేసినప్పుడల్లా సీత ఆమెను విమర్శిస్తూనే ఉండేది. ఆమెకు శుభ్రత అంటే అస్సలు తెలియదు, ఆ మురికి బట్టలు చూస్తుంటేనే చిరాకు వేస్తోంది అని రోజూ రవితో అంటూనే ఉండేది. ఒక వారం తర్వాత సీత కిటికీలోంచి బయటకు చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అరే, ఈరోజు పక్కింటి ఆవిడ బట్టలు ఎంత తెల్లగా మెరిసిపోతున్నాయో చూడండి, ఎవరో ఆమెకు బట్టలు ఉతకడం నేర్పించినట్లున్నారు అని కేక వేసింది. అప్పుడు రవి నవ్వుతూ, లేదు సీత, ఆమె బట్టలు ఎప్పుడూ తెల్లగానే ఉన్నాయి. కానీ ఈరోజు ఉదయం నేను కాస్త త్వరగా నిద్రలేచి మన కిటికీకి ఉన్న మురికి అద్దాలను తుడిచాను. అందుకే నీకు ఇప్పుడు అన్నీ శుభ్రంగా కనిపిస్తున్నాయి అని చెప్పాడు. సీత ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. తప్పు పక్కింటి ఆమెది కాదు, మురికిగా ఉన్న తన ఇంటి కిటికీ అద్దానిది అని ఆమెకు అర్థమైంది. కథలోని నీతి: మనం ఇతరులను విమర్శించే ముందు మన చూపు, దృక్పథం ఎంతవరకు స్పష్టంగా ఉందో చూసుకోవాలి. మన మనసులో అసూయ, ద్వేషం అనే మురికి ఉంటే ఎదుటివారిలో ఉన్న మంచితనం కూడా మనకు దోషంలాగే కనిపిస్తుంది.